కేసులు, అరెస్టులు, కోర్టులు ఇలా ఏపీలో సోషల్ మీడియా పోస్టుల రచ్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయిన వారి పాపం పండింది. వరుస కేసులు వారిని వెంటాడుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడులో కేసు నమోదు కావడంతో కడప జిల్లా నుంచి బాపట్లకు వర్ర రవీందర్ రెడ్డిని తరలించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై ఫిర్యాదు చేశారు. బాపట్ల కోర్టులో వర్రాను హాజరుపరిచారు. ఎంపీ అవినాష్ రెడ్డిని పీఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కోర్టు. వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డిపై అభియోగాలున్నాయి. షర్మిల, సునీత, విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు 16 రోజులుగా పరారీలో ఉన్న రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాను పరారీలో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారంపై ఆర్జీవీ ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారన్నారు. పోలీసులు ఇప్పటి వరకు ఆర్జీవీ 10 లోకి రాలేదని, ఎలాంటి నోటీసులు అందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తనపై అనేక కేసులు నమోదయ్యాయని, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చామంటూ మొత్తం 22 పాయింట్లతో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆర్జీవీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని వర్మ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టైన విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు కోరారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు విజయపాల్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వెనుక కుట్రకోణం ఉందంటున్నారు పోలీసులు. కుట్రదారులెవరో తేలాలి అంటే విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలంటున్నారు పోలీసులు.